ఒక విచిత్రమైన వార్త గురించి మాట్లాడుకోవాలి. అంటే ఈ పవర్ పాలిటిక్స్ అంటారు చూసారా, దీన్నే సైకాలజికల్ వార్ఫేర్ అని కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు చైనా యాత్ర వెళ్ళారు. చాలా ప్రొడక్టివ్గా ఉండింది. బిలియన్స్ మీకు అమెరికాకు లాభాలు, మంచి డీల్స్, చాలా బాగుండింది. సో ఈయన చెప్పాడు. మీడియా ఏం చెప్తుంది? అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అక్కడ చైనాతో డొనాల్డ్ ట్రంప్కి ఏమీ కుదరలేదు. షీ జిన్పింగ్ తనకు తాను ఒక పెద్ద సోఫా, డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక చిన్న సోఫా వేశాడు. మాట్లాడుకున్నాం కదా. మరి ఇవాళ వార్త ఏంటో చూడండి ఫ్రెండ్స్. చూడండి, పవర్ పాలిటిక్స్. సడన్గా మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా యాత్ర, ఇది జస్ట్ ఒక వారము కూడా అవ్వడం లేదు, ఇంతలోనే మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు చైనా వస్తున్నారు. షీ జిన్పింగ్ స్వయంగా ఈయనని ఇన్వైట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడే విషయం కంపారిజన్ ఉంటుంది కదండి. మీకు ఇరు అగ్రరాజ్యాలు, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మీకు ఇక్కడ రష్యా. మరి వీళ్ళ అధ్యక్షులు చైనా వచ్చి వెళ్తున్నారు. ఈ కంపారిజన్ ఏమిటి? సో వీడియోస్ చూశారనుకోండి, ఎంత అద్భుతంగా ఈ చైనా మీడియా వాళ్ళు దాన్ని ఎడిట్ చేశారు అంటే, ఇప్పుడు మీకు షీ జిన్పింగ్ గారు వెయిట్ చేస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, బాగున్నారా? మీరు అదే వ్లాదిమిర్ పుతిన్ గారు ఈయన వస్తున్నారు, షీ జిన్పింగ్ని కలవడానికి వస్తున్నారు. ఆయన గ్రేట్ ప్యాలెస్ నుంచి మెట్లు దిగడము, ఇక్కడ ఒక పెద్ద కాన్వాయ్ అండి. మీకు పుతిన్ రావడము, ఎటు చూసినా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మిలిటరీ బ్యాండ్, ఆ దృశ్యాలే అబ్బా, ఇలాంటి ఒక స్వాగతమా పుతిన్కి? కంపారిజన్ అండి. అంటే అమెరికా నాకు నథింగ్, డొనాల్డ్ ట్రంప్ గురించి నేను అసలు ఏం ఆలోచించను, మామూలు నాయకుడు అంతే. కానీ పుతిన్ వస్తున్నాడు అన్నప్పుడు ఇది చాలా గొప్ప విషయం, చైనాకు చాలా ముఖ్యం. సో అలాంటి ప్రొజెక్షన్, దీన్నే పవర్ ప్లేన్ అంటున్నాను. అదే మీరు చూడండి, ట్రంప్ గారు మీకు ఎయిర్ ఫోర్స్ 1లో దిగుతున్నారు కదా. ఎవరు వస్తున్నారండి ఆయనకి స్వాగతం పలకడానికి? ఎవరు వస్తున్నారు? దీన్ని బట్టి మీరు చెప్పేవచ్చు. అంటే ఈ నాయకులు ఎంత ఆలోచిస్తారో చూడండి, ప్రపంచానికి చెప్తారు. ఇదిరా విషయం, సింబాలిక్గా, డైరెక్ట్గా కాదు. ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే ఉన్నది ఉన్నట్టు ఎప్పుడూ కూడా గమనించకండి, దాని వెనుక ఒక స్టోరీ ఉంటుందండి, దాన్ని గమనించండి, చాలా ముఖ్యం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నప్పుడు మీకేంటి, వాళ్ళ రాయబారి అంటే ఏంటి, చైనా రాయబారి టు అమెరికా ఆయన ఉన్నాడు. అలాగే వైస్ ప్రీమియర్ అంటారు, అంటే మొత్తము కూడా పొలిటికలీ మోటివేటెడ్. మీకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక దేశము అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, ఇలాగా డిప్లొమాటిక్ ఛానల్స్లో ఉన్నవాళ్ళు అక్కడ ట్రంప్ గారి ముందు వచ్చి పదండి తీసుకెళ్తున్నారు. అదే పుతిన్ వస్తున్నప్పుడు ఏకంగా వాంగి, అంటే మీకు షీ జిన్పింగ్ తరువాత ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ చైనా, వాంగి. ఈయన అప్పుడు ఫారిన్ మినిస్టర్గా ఉండేవారు, జయశంకర్ గారి యొక్క క్లోజ్ ఫ్రెండ్ అండి. చాలా క్లోజ్ ఇంటిమెసీ వీళ్ళకు ఉంటుంది, వాళ్ళు చైనా భాషలోనే మాట్లాడుకుంటారు. ఇవాళ వాంగి రోల్ ఏమిటి? మీకు కమ్యూనిస్టు పార్టీ యొక్క అత్యంత కీలకమైన మెంబర్ ఈయన. ఆయన వెళ్తున్నాడు పుతిన్ గారిని రిసీవ్ చేసుకోవడానికి. చైనా యొక్క పవర్ఫుల్ మ్యాన్ పుతిన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. దీనిని బట్టి చైనా మీకు అమెరికాను ఎలా చూస్తుంది, రష్యాను ఎలా చూస్తుంది? మీరు చూసారనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే మీకు యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్స్ అంటారు. కానీ ఈరోజు చైనా వాడు చెప్తున్నాడు ఎవరి పవర్ ఎంత. నిజంగా గొప్ప విషయం కదండి. మీకు అట్టడుగున ఉండిన ఒక దేశము ఈరోజు ట్రంప్ ఏమిటి, పుతిన్ ఏమిటి ప్రపంచానికి చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనకు అనిపిస్తుంది, మరి భారత్ ఏమిటండి, మన పవర్ ఏంటండి అంటే మనది టోటల్గా వేరే పాలిటిక్స్ అండి. మోదీ గారి యొక్క గేమ్ ప్లాన్ టోటల్గా వేరేలా ఉంటుంది. ఇప్పుడు మీరు అదే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నాం కదా లాస్ట్ ఇయర్, అప్పుడు మీరు చూసారా, మోదీ గారు మీకు ఇలా చైనా వెళుతున్నప్పుడు షీ జిన్పింగ్ తన కాన్వాయ్, తన కార్లను పంపించాడు. తాను వాడే, అంటే ప్రపంచంలో ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అనబడే చైనా వాళ్ళ అధ్యక్షుడు, అతనికి మీకు కాన్వాయ్ ఉంటే ఎలా ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది, దానిని మోదీ గారికి పంపిస్తున్నాడు. అంటే చెప్పడం అన్నమాట, మిమ్మల్ని చైనాలో ఈ రకంగా మేము స్వాగతిస్తున్నాము. సరే, మోదీ గారు ఆనందపడిపోయాడా? ఈయన ఏం చేశాడు, దానికి ముందు రోజు జపాన్ వెళ్తున్నాడు. జపాన్ అంటే ఎవరండి, చైనా యొక్క బద్ధశత్రు.
రష్యా యొక్క శత్రువు. ఆ దేశానికి వెళ్ళి నేను నీతోనే ఉన్నాను, ఇప్పుడు ఇది SCO సబ్మిట్ కాబట్టి నేను చైనా వెళ్తున్నాను, కానీ నేను నీకు ఎప్పుడు కూడా ట్రస్టెడ్ పార్ట్నర్. ఒకవేళ చైనాకు జపాన్ మధ్య యుద్ధము వస్తే జపాన్లో మీకు F-35 విమానాలు ఉంటాయండి. మనము మన సుఖాయ్ విమానాలు జపాన్ పంపించాం వాళ్ళ యొక్క మిలిటరీ ఎక్సర్సైజెస్ కోసం. అంటే సుఖాయ్ విమానాలు పెట్టుకొని చైనాను ఎలా ఎదిరించాలి. సో ఇలాగ ఉంటుంది మోదీ యొక్క పాలిటిక్స్, ఇలా ఉంటుంది. సో ఈయన చైనా వెళ్ళాడు, వాళ్ళు కూడా ఘన స్వాగతం పలికారు. కానీ మీరు జపాన్ వెళ్తున్నారు, ముందు రోజు జపాన్ వెళ్ళి అక్కడ నుంచి చైనా వెళ్తున్నారు. సో మన పాలిటిక్స్ ఇలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పుతిన్ గారు ఏకంగా 10 నిమిషాల పాటు తన కారులో మోదీ గారి గురించి వెయిటింగ్ అండి. ఉంటుందా? మీకు డొనాల్డ్ ట్రంప్నే గంట సేపు వెయిటింగ్లో ఉంచే వ్యక్తి మీకు మోదీ గారి కోసము 10 నిమిషాల పాటు కారులో వెయిటింగ్. ఇక దారి పొడుగున 40 నిమిషాలు హోటల్ బయట 40 నిమిషాలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ? చైనాలో జరుగుతుంది. సో ఈరోజు వ్లాదిమిర్ పుతిన్ చైనా రావడం, అమెరికా అధ్యక్షుడు వచ్చాడు, ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అందరి సిమిలారిటీస్. అసలు ఒకలాగే ఉందా ట్రీట్మెంట్ అంటే లేనే లేదు. క్లియర్గా కనిపిస్తుంది. ట్రంప్ని జీ జిన్పింగ్ ఎలా చూస్తున్నారు, వ్లాదిమిర్ పుతిన్ని జీ జిన్పింగ్ ఎలా చూస్తున్నాడు, ఈ పవర్ ప్లేలో ఎవరిది పై చెయ్యి క్లియర్గా. అంటే ఇది ఎంత లోతుగా ఉంటుందంటే ఇప్పుడు యూరోప్ యూనియన్ నాయకులు వీళ్ళు చైనా వచ్చారు కదా, ఏం జరిగిందంటే రిసీవ్ చేసుకోవడానికి లోకల్ డిప్లొమాట్స్ ఉన్నారు. ఒక బస్సులో 27 మంది నాయకులను కూర్చోబెట్టేశారు. అంటే చైనా చెప్తుంది యూరోప్ యూనియన్ మాకు ఇంతే. అదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి వెళ్తున్నాడు, ఎవరు ఉండరు అక్కడ. ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు ఉంటారు. లోకల్ డిప్లొమేట్ ఒక అతను వస్తాడు, కారులో కూర్చోబెట్టుకొని ఇదంతా మీరు చూసారు అనుకోండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? కార్ డిప్లొమసీ. సో నిన్న కూడా ఇటలీ ప్రధానమంత్రి మీకు జార్జియా మెలోని మోదీ గారిని తన కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ డిప్లొమసీ ఎంత ముఖ్యమో అనుకుంటే అంత పవర్ఫుల్ నాయకులు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. సో దాన్ని బట్టి వీళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఏ దేశము ఎలాంటిది, ఎవరితో మాకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఈ సమీకరణ, ఈ పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ మారిపోతూనే ఉంటాయండి. కానీ మీరు ఎప్పుడు మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. సో ట్రంప్ గారు అది చెయ్యలేకపోయాడు. అతను ఒక అబద్ధాల కోరు అనేది ప్రపంచానికే తెలిసింది. ఇవాళ చైనా వాడు చీకొట్టినా కూడా నాది ఘన విజయము, అద్భుతమైన చైనా ట్రిప్ను మాట్లాడుతున్నాడు. మరి పుతిన్ గారు ఎందుకు వెళ్తారండి? 25th యానివర్సరీ ఆఫ్ గుడ్ నైబర్లీనెస్, ఫ్రెండ్షిప్, కోఆర్డినేషన్. సో దీని గురించి జీ జిన్పింగ్ ఇన్వైట్ చేయడం, ఈయన వెళ్తున్నారు. అంటే బ్రిక్స్ అనేది లిటరల్గా కళ్ళ ముందు మీకు ఫార్మేషన్ ఉంది కదా, గ్రూప్ ఆల్రెడీ ఉంది. కానీ ఎంత బలంగా అవుతుంది? మొన్న ఢిల్లీలో మీకు బ్రిక్స్కి సంబంధించిన సబ్మిట్ జరుగుతుంది. ఇవాళ ఏం జరిగింది? జీ జిన్పింగ్, పుతిన్ వాళ్ళు అక్కడ కలిసిపోతున్నారు. మరి మధ్యలో భారత్, మరి మనము కూడా బ్రిక్స్ సబ్మిట్ పెడుతున్నాం కదా. తేడా అయినప్పుడు అమెరికాకు ఒక రెడ్ లైన్ ఉందండి. వాడు బంగ్లాదేశ్ వైపు వార్షిప్స్ని పంపిస్తాను అంటున్నాడు. ఈ రెడ్ లైన్ ఏ రోజైతే అమెరికా దాటిందో, ఫ్రెండ్స్ ఒకటండి, అమెరికా చాలా గొప్ప దేశం అండి. కానీ ట్రంప్ లాంటి వాడిని ఎంచుకొని వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. సో ఇప్పుడు ఏంటి? ఆ రెడ్ లైన్ని దాటినప్పుడు భారత్, చైనా, రష్యా, RIC అంటాం, వీళ్ళు కలిసిపోతారు. దీనిని చెప్పడానికి ఇక్కడ ఢిల్లీలో బ్రిక్స్, అక్కడ జీ జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ కలవడము, ట్రంప్ని ఇంతలాగా అవమానించడం, లిటరల్గా అవమానించారంటే నువ్వు ఏమీ కాదురా మా ముందర, యు ఆర్ నథింగ్ అని చెప్పి. ఎప్పుడూ లేదండి. అమెరికా అంటేనే ప్రతి వాళ్ళు గౌరవంగా చూస్తారు. వాళ్ళ అధ్యక్షుడికి ఒక హయ్యెస్ట్ పొజిషన్ అనేది ఉంటుంది. అక్కడ చైనాలో ఇది కనిపించలేదు. మరి అలాంటప్పుడు ట్రంప్కి ఇచ్చిన విలువ ఎంత? వ్లాదిమిర్ పుతిన్ని చైనా వాళ్ళు స్వాగతించిన విధానం, ఆ వీడియోస్ చూసారంటే మీకు అర్థమవుతుంది. మరి ఇలాంటి పవర్ పాలిటిక్స్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.